అయోధ్య విధ్వంసం నుండి పునర్వైభవం వరకు 1528 దురాక్రమణదారుడు బాబర్ సేనాని మీర్బాకీ ద్వారా శ్రీరామమందిర ధ్వంసం. 1813 హిందూ సంస్థల ద్వారా మొదటి ప్రకరణ మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ కట్టడాన్ని కట్టారు. 1859 హిందూ సంస్థల ఉద్యమంతో వివాదాస్పద స్థలం చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం. 1885 సమస్య మొట్టమొదటిసారిగా ఫైజాబాద్ జిల్లా కోర్టుకు చేరింది. 1949 దురాక్రమణ స్థలంలో శ్రీరామ్లల అంటే బాలరాముడు విగ్రహం ప్రత్యక్షం. 1984 మొదటి ధర్మ సంసదులో శ్రీరామ జన్మభూమి విముక్తికై సంకల్పం. 1986 కోర్టు తీర్పుతో తాళాలు తెరచి భక్తులకు శ్రీరామ్లలా దర్శన భాగ్యం. 1989 శ్రీరామ్లలానే తన విముక్తికై కోర్టులో వ్యాజ్యం దాఖలు. 1990 అయోధ్య శ్రీరామ జన్మభూమి విముక్తికై మొదటి కరసేవ. 1992 కదం తొక్కిన హిందూ సమాజం కూలిపోయిన బానిస చిహ్నం శ్రీరామ జన్మభూమిలో నిర్మాణమైన స్వాభిమాన తాత్కాలిక మందిరం. 2019 శ్రీరామ జన్మభూమికై సంపూర్ణ అధికారం శ్రీరామ్లలాకే చెందుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు. 2020 శ్రీరామ జన్మభూమిలో భవ్య మందిర నిర్మాణానికే భూమి పూజ. జనవరి 22, 2024 శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. శ్రీరాముని మందిరం స్వాభిమాన సంకేతం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.